పేరు చింతపల్లి సురేష్ కుమార్ రెడ్డి, గడ్డమల్లగూడెం గ్రామం, యాచార మండలం, రంగారెడ్డి జిల్లా. ఏంటి వ్యవసాయంలో మీకున్న అనుభవం ఏంటి? ఎన్ని రకాల పంటలు పండిస్తారు మీరు? మేము వ్యవసాయంలో గత 25 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. అయితే మా అనుభవం ప్రకారం ఏంటంటే ఫస్ట్ వర్షపాతాన్ని లెక్కించుకోవడం, తర్వాత వాతావరణ అనుకూలమైన పంటలు వేసుకోవడం, తక్కువ పెట్టుబడితోని మనకు రిస్క్ లేని పంటలు వేసుకోవడం, వాల్యూ అంటే మన ప్రాంతంలో దేనికైతే వాల్యూ ఉందో కూరగాయలు, వరి, పాలు ఏదానికైతే మనకు ఎక్కువ వాల్యుయేషన్ ఉన్న పంటలను వేసుకొని మన దగ్గర దానికి డిమాండ్ ఉన్న పంటలను వేసుకోవడం మంచిదని నా అభిప్రాయం. వాతావరణ అనుకూల పంటలు అంటే మీరు వాతావరణ అనుకూలాన్ని ఏ విధంగా పరిగణిస్తారు? వాతావరణ అనుకూలం అంటే మన ఇక్కడ రాష్ట్రంలో తక్కువ వర్షపాతం అంటే ఇబ్రహీంపట్నం ప్రాంతం, రంగారెడ్డి జిల్లాలో కూడా ఇబ్రహీంపట్నం ప్రాంతం. ఒక్కొక్కసారి 300 మిల్లీమీటర్లు 400 మిల్లీమీటర్లు పడ్డ సంవత్సరాలు ఇటు ఉన్నాయి. ఈ సంవత్సరం మనకు 450 మిల్లీమీటర్లు 500 మిల్లీమీటర్లకు వచ్చింది. అయితే తక్కువ వర్షపాతం అన్నప్పుడు మన దగ్గర సమ్మర్లో ఎప్పటి వరకు నీళ్ళు ఉంటాయి, ఎంత పొలం వార్త అనేది బేరీజ్ చేసుకోవడం మంచి పద్ధతి అనేది మా అభిప్రాయం. తర్వాత వాతావరణ మార్పు ఉండటుండి ఎండలు 40 డిగ్రీలు దాటుతున్నాయి. 40 డిగ్రీలు దాటినప్పుడు గోధుమ, వరి సమ్మర్లో రాదు. తర్వాత ఈ పత్తి రకరకాల పంటలకు కూడా మనం వెదర్ అనుకూలించినప్పుడు డ్రై స్మెల్ అంటే ఒక్కొక్కసారి 40 నుంచి 45 రోజులు వర్షం పడకపోవడం అట్లాంటి ఆస్కారం ఉన్నప్పుడు మొక్కజొన్న, ఈ పత్తి కానీ ఈ కొన్ని పంటలను బెట్టని తట్టుకోవు. మీ దగ్గర ఎన్ని రకాల పంటలు పండిస్తారు? మా దగ్గర ఫస్ట్ కూరగాయలు, ఫస్ట్ ప్రిఫరెన్స్ నీళ్ళు ఉన్నప్పుడు డ్రిప్ వేసుకొని కూరగాయలు, తర్వాత చిరుధాన్యాలు, తర్వాత వరి, పశుగ్రాసం, ఈ రకాల పంటలు వేస్తాం. చిరుధాన్యాల్లో రాగులు, జొన్నలు, సజ్జలు, పల్సెస్, ఇప్పుడు కందులు, ఉలువలు, తర్వాత వరి, పచ్చిగడ్డి ఇలాగ రకాలు. పశుగ్రాసంలో పూలే జవంతు, కోఫోరు, కోఎఫ్ఎస్ 29, లూసన్, ఎర్జి లూసన్, తర్వాత మళ్ళీ ఆకుకూరలు, పాలకూర, కొత్తిమీర, మెంతికూర, టమాటాలు, వంకాయ, క్యారెట్, బీట్రూట్ మొదలగు పంటలు కాలానికి అనుగుణంగా మార్కెట్కి అనుగుణంగా వేసుకోవడం మా ప్రాంతంలో చేస్తున్న పని. మీ ప్రాంతంలో ఎక్కువ రేటు ఉండే, ఎక్కువ వాల్యూ ఉండే పంటలు అంటున్నారు కదా, మీ ప్రాంతంలో ఎక్కువ రేటు ఉండే పంటలు ఏంటి? వాటిని ఏ విధంగా మీరు లెక్కిస్తారు, ఏ విధంగా పరిగణిస్తారు? మాది హైదరాబాద్కు 30-35 కిలోమీటర్ల దూరం ఉన్నది. తర్వాత మా గ్రామం నుంచి అందరూ ఓన్ మార్కెట్ చేసుకోవడం ఒక 15-20 సంవత్సరాల క్రితం రైతు బజార్ పడ్డప్పటి నుంచి ఓన్ మార్కెట్ చేసుకునే ఆలోచనలు వచ్చినాయి. ప్రతి ఒక్క రైతు ఓన్ మార్కెట్ చేస్తున్నారు. అంగళ్ళల్లో కానీ రైతు బజార్లో కానీ ఈవెన్ రోడ్డు మీద కూర్చొని అమ్మడానికి కూడా ఎవరు వెనకాడడానికి ఆలోచన ప్రతి ఒక్క కుటుంబం నుంచి మార్కెట్ చేసుకోవటానికి రెడీగా ఉన్నాం, చేస్తున్నాం అనేది మా ఓన్ మార్కెట్లో. కూరగాయలు అంటే ఎకరాలు 100 ఎకరాలు 10 ఎకరాలు 20 ఎకరాలు కాకుండా తనకున్న 2-2.5 ఎకరాల పొలాలు కానీ సమగ్ర వ్యవసాయం దిశగా వెళ్ళినప్పుడు 1 ఎకరం కూరగాయలలో కూడా అన్నీ ఒకే రకం కూరగాయలు వేసుకుంటే కొంచెం టమాటా, తర్వాత వంగ, మిర్చి, తర్వాత ఆకుకూరలు, ఇట్లా పలు రకాల కూరగాయలు తీసుకుపోయినప్పుడు మనకు కొన్ని పంటలు ఒకదానికి మార్కెట్ లేకుండా ఇంకో దానికి మార్కెట్ ఉంటుందనే ఆలోచనతో మార్కెట్ తగ్గట్టుగా పంటల రూపకల్పన చేసుకుంటున్నాం. సమగ్ర వ్యవసాయం అంటే ఏంటి అసలు? సమగ్ర వ్యవసాయం అన్నప్పుడు సంవత్సరానికి 365 రోజులు రైతుకు పని కల్పించడం, రైతుకు పని ఉండడం, తర్వాత లేబర్ మనం ఎంప్లాయ్మెంట్ గిట్ట పని ఇవ్వడానికి సమగ్ర వ్యవసాయం అంటే. ఒక రైతుకు 2-3 ఎకరాల పొలం ఉన్న రైతు 1 ఎకరం పొలంలో పశుగ్రాసం అంటే పశువులు ఒక 4 బర్రెలు కానీ 5 బర్రెల ఆవులు కానీ పెట్టుకోవడం వల్ల నిరంతర ఆదాయం 10 నుంచి 20 వేల వరకు పశువులతోని నెలకు నికర ఆదాయం అనమాట. సంవత్సరంలో 12 నెలల్లో సంవత్సరానికి 10 ఏ పని చేసినా పని చేయకపోయినా కొన్ని పశువులు ఉండడం వల్ల వాటర్ ఉన్నా లేకున్నా వాతావరణాన్ని బట్టి 10 నుంచి 20 వేలు మన పశువులతోని. తర్వాత గొర్రెలు, నాటుకోళ్ళు ఇట్లాంటిది పెంచుకోవడం. తర్వాత కూరగాయల వల్ల ఆదాయం, భార్య భర్త ఇప్పుడు ఇతరుల మీద ఒక్కొక్కసారి లేబర్ షార్టేజ్ ఉంటాయి, ఇతరుల మీద ఆధారపడకుండా భార్య భర్తున్నప్పుడు కూరగాయలు కొంచెం వేసుకున్నప్పుడు ఆ కూరగాయలు వాళ్ళిద్దరు తెంపుకొని అమ్ముకొని వాళ్ళ వల్ల రైతు నిరుత్సాహపడరు. లేబర్తో ఇతరుల మీద ఆధారపడకుండా ఇట్లా చేసుకోవచ్చు. లేబర్ ఉన్నప్పుడు లేబర్తో చేసుకోవచ్చు, లేదన్నప్పుడు ఇతరుల మీద ఆధారపడకుండా కొన్ని పంటలు చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది అనేది ఈ సమగ్ర వ్యవసాయం. తర్వాత సమగ్ర వ్యవసాయంలో పలు రకాల పంటలు, ఇప్పుడు వరి కొంచెం తినడానికి, పశుగ్రాసానికి, కూరగాయలు అన్సీజన్ ఒక్కొక్కసారి సీజన్లో అందరూ వేసి అన్సీజన్ కూరగాయలు, డిమాండ్ ఉన్న కూరగాయలు కొంచెం అదొకటి కూరగాయలు. తర్వాత పోల్ట్రీ కానీ సమగ్ర వ్యవసాయంలో కొంతమంది పోల్ట్రీకి వెళ్ళొచ్చు, కొంతమంది షీ ఫామ్కి వెళ్ళొచ్చు, కొంతమంది బర్రెలు ఆవులు పెట్టుకోవచ్చు. అలా నికర ఆదాయం ఉంటుంది.
ఎప్పటికీ ఒక ఆదాయం అనేది నికర ఆదాయం దిశగా వెళ్తుంది అనేది ఒక ఆలోచన. ఇప్పుడు మరి లేబర్ సమస్య అనేది పెద్ద సమస్యగా మారింది కదా, ఈ లేబర్ సమస్యని ఏ విధంగా అధిగమిస్తున్నారు మీరు? మా ప్రాంతంలో ఒక్కొక్కసారి డిమాండ్ లేబర్ మనకు ఇప్పుడు వర్షాకాలంలో కొంచెం అందరు వ్యవసాయం చేస్తుంటారు, పలు రకాల పనులు డిమాండ్స్ ఉంటాయి అన్నప్పుడు మేము వర్షాకాలం వరికి ఈ చిరుధాన్యాలకు వెళ్తున్నాం. తర్వాత ఈ సమ్మర్లో కొంచెం మనకు లేబర్ షార్టేజ్ ఉండదు, కొన్ని పంటలు వర్షాధార పంటలు అయిపోతే వాళ్ళు కూడా మనం వ్యవసాయ పనులకు వస్తారు, అప్పుడు సమ్మర్లో కూరగాయలకు వెళ్తుంటాం. ఈ దిశగా మేము ప్లాన్ చేసుకున్నాం. వర్షాకాలం అంటే కూరగాయలు వేసేందుకు ఎక్కువ వేయచ్చు, కానీ అధిక ఉత్పత్తి ఎక్కువ చేయాలనుకున్నప్పుడు సమ్మర్ మంచి ఉపయోగం ఉంది. మీరు అనుసరించే విధానంలో పంటల సాగు అనేది మీకు లాభదాయకంగా కనిపిస్తుందా? అంటే మీరు గతంలో ఏం జరిగింది, మనం ఇప్పుడు ఏం చేయాలని ఒక పునః పరిశీలన చేసుకొని పంటల వైపు వెళ్తున్నారు కదా, దాన్ని బట్టి మీకు లాభాలు అనేది మిగతా రైతుల కంటే ఎక్కువ వస్తున్నాయా? మరి మేము మిగతా రైతుల కంటే ఎక్కువ లాభం ఉన్నది. తర్వాత టెన్షన్ తగ్గించుకుంటున్నాం, మనకున్న శ్రమను తగ్గించుకుంటున్నాం. ఒకప్పుడు మేము కూడా గత 6 ఏళ్ళ కింద 8 ఏళ్ళ కింద పత్తి వేసినాం, అందరు పత్తి వేసినాం, మేము పత్తి వేసినాం, మేము చేయలేకపోయినాం, అందరు ఇటు అట్లే ఉంది, నష్టాలు అధిగమించి పత్తి విత్తనం కొన్న నాట్సింది, పత్తి అమ్మిందాక టెన్షన్తో స్టార్ట్ అయింది. అదొక పెద్ద టెన్షన్, మానసికంగా, ఆర్థికంగా, శారీరకంగా. ఒక మనిషికి ఎంత అంటే ఆ టెన్షన్ అనేది లేకుండా చేసుకోవడం ఏంటంటే ఆకుకూరలు అలవాటు చేసుకున్నాం. తర్వాత పశుగ్రాసం పెట్టి పశువులను డెవలప్ చేసుకున్నాం. తర్వాత ఈ చిరుధాన్యాలను డెవలప్ చేసుకున్నాం. చిరుధాన్యాలలో మనకు టెన్షన్ లేని పని, వర్షం పడ్డప్పుడే నాగళ్ళతో, ట్రాక్టర్ సాయంతో, యంత్ర పరికరాలతో వేసుకోవచ్చు. పంట కోతకు వచ్చినప్పుడు మనం పంట తీసుకోవడం. తర్వాత మంచి ఇప్పుడు వీటిని వాల్యూ ఎడిషన్ చేస్తున్నాం. ఇప్పుడు బయట మార్కెట్లో 10 రూపాయలు 20 రూపాయలు ఉంటే మనం ఆటా పిండిలాగా చేయడం, రకరకాలుగా మనకు తెలిసిన వాళ్ళకి ఇవ్వడం, 10 రూపాయలు పెంచిగితే మనం అమ్ముతున్నాం, వాళ్ళిట కొంటారు. మనం కిలో 2 కిలోలైనా 10 కిలోలైనా అమ్మగలుగుతున్నాం మార్కెట్లో. ఇప్పుడు రైతు బజార్ కానీ మార్కెట్లో కానీ తెలిసిన వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ కానీ తినడానికి మనం తినుకుంటూ ఇతరులను తినిపించడానికి ప్రయత్నాలు అయితే చేస్తున్నాం. ఇప్పుడు పత్తి అనేది చాలా టెన్షన్తో కూడుకున్న పంట అని మీరు అంటున్నారు, కానీ పత్తి అనేది టెన్షన్ లేని పంట అని నేను అంటాను. ఎట్లా అంటే ఎక్కువ వర్షాలున్నా తట్టుకుంటుంది, తక్కువ వర్షాలున్నా తట్టుకుంటుంది. అది ఎలాంటి నేలలోనైనా రైతుకు ఎంతో కొంత ఆదాయం వస్తుంది. దాన్ని మీరు అలా ఎందుకు టెన్షన్ ఉన్న పంట అని మీరు ఎందుకు అనుకుంటున్నారు? పత్తి టెన్షన్ ఉన్న పంట అనే విధంగా చెప్పగలుగుతున్నాం. మా అభిప్రాయం అంటే పత్తి విత్తనాలు కొనాలి, 4,000 రూపాయలు ఫస్ట్ డే. పోయిన పత్తిని తీయాలి 2,400 రూపాయలు, 4,000 6,400 రూపాయలు. తర్వాత అచ్చు దోలడానికి 2,000 రూపాయలు. గింజలు పెట్టాలంటే రేపు రాత్రి వర్షం పడ్డది, పొద్దుగాల మనం ఇల్లు తిరగాలి 2 గంటలు 3 గంటలు. లేబర్ ఒక్కరు వేసే పని కాదు, 10 మందితో పని. ఈ ఒక్కరోజు పెట్టకపోతే రేపు మొలవదు. ఇది ఆ రోజు ఎంతమంది మనం బతిలాడాలి, ఎంతోమందిని పోయి మనం అంటే ఒక్కొక్కసారి మనం బతకడానికి ఇతరుల మీద ఆధారపడి ఇంతమందిని బతిలాడాలనా అనే ఆలోచన ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చింది. అది ఎందుకంటే మనం పొద్దున్నే 6 గంటలకు 5 గంటలకు వాళ్ళను అడగడం, మనం అడగడం, వాళ్ళను ఇబ్బంది పెట్టడం, రకరకాలుగా ఇబ్బందులు. మనం ఇబ్బంది పడుకుంటూ వాళ్ళను ఇప్పుడు నా దగ్గరకు వస్తామని వీనేమనుకుంటున్నాం, వాళ్ళ దగ్గరకు వస్తే వాళ్ళేమని ఇట్లా వాళ్ళు మనం అనుకునే టైంకి పెట్టలేకపోతున్నాం ఒకటి. తర్వాత పెట్టిన తర్వాత నాణ్యమైన విత్తనం దొరకడం కష్టమైంది. ఇలా 1,00,000 ఎకరాల గులాబీ రంగు పురుగు వచ్చింది. తర్వాత ఎర్ర గుమ్మడి తెగులు వచ్చింది వర్షాలు పడి. ఈ రెడ్ సాయిల్స్లలో ఈ ప్రాంతం లైట్ సాయిల్స్, రెడ్ సాయిల్స్ అంత బలమైన దక్షిణ తెలంగాణ జోన్లో అంత బలమైన సాయిల్స్ ఉన్నాయని 20% ఉండొచ్చు, కానీ 80% ఎర్రగర్భ నేలలు. మన తెలంగాణలోనే మాగాన్లు కావు, డక్కన్ పీఠ భూములు కావు మనవి. ఏమైనా మనం రెడ్ సాయిల్, ఎత్తు ప్రాంతము ఇవి. వాటర్ ఇంకింపించుకునే శక్తి, వాటర్ ఎంత పడ్డా కిందికి వెళ్ళిపోతుంటాయి, కానీ వాటర్ మీదకి ఉన్న శక్తి కాదు. ఉన్న ఫర్టిలైజర్ మనం ఏం వేసినా కానీ భూమిలోకి వెళ్ళిపోతుంది, కొట్టుకుపోతుంది, ఎగుడు దిగుడు పొలాలు అనేది నా అభిప్రాయం. తర్వాత కలుపులు చేయడం సమస్య, ఫర్టిలైజర్ వేయడం సమస్య, కలుపు స్ప్రేయింగ్ చేయడం సమస్య. స్ప్రేయింగ్ పొద్దున చేస్తాం, 12 గంటలకు వర్షం వస్తుంది, కొట్టుకుపోతుంది. ఆ రోజు 4,000 రూపాయలు రైతు మునిగినట్టు, 4 ఎకరాలు వేస్తే 4,000 పోయినట్టే. మళ్ళీ తర్వాత ఇప్పుడు ఈ మధ్య మనం చూస్తున్నాం, గడప తెరవకుండా వర్షాలు వస్తున్నాయి. ఏదో కొంచెం ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందా వస్తుంది, 4 రోజులు వర్షం. ఆ పత్తి మొత్తం మొలకలేయడం, పత్తి తీసిన కూలీలకు 10 రూపాయల కిలో అయితే రైతు అమ్మితే 15 రూపాయల కిలో, 10 రూపాయల కిలో. కొనేటోళ్ళు ఖరాబ్ అయితే తీసుకొచ్చి ఇంటికాడేస్తే 3,000 అమ్ముతారు, మంచి కూడా 3,000 అమ్ముతారు, 2,000 అమ్ముతారు. అంటే 50% పంట తీతకే పట్టినప్పుడు రైతుకు వచ్చే ఇన్కమ్ ఏంది?
50,000 రూపాయలు. ఇప్పుడు 20 దున్నడం, డీఫ్లవింగ్ చేయడము, ఫర్టిలైజర్ ఇదంతా మనం 50,000 పెట్టుబడి పెట్టి 60,000 అమ్మితే లాభం ఏముంది? బట్ రైతుకు వచ్చే ఆదాయం ఎంత చిరుధాన్యాలు సాగు చేస్తే? ఒక ఎకరానికి ఏదైనా ఒక చిరుధాన్యం పంట వేసుకోండి, సజ్జలు, రాగులు, తైదలు ఏదైనా తీసుకోండి, ఎంత ఆదాయం వస్తుంది రైతుకు? ఇప్పుడు సపోజ్ సద్దలు వేసుకున్నాం మనం, 1 ఎకరం సద్దలు వేసుకున్నప్పుడు 7 సెంటీమీటర్లు 8 సెంటీమీటర్ల వర్షం పడ్డా పండుతుంది. 45 రోజులు డ్రై స్మెల్ ఉన్నా పండుతుంది. సజ్జ అయిపోతుంది. సజ్జ పంట వేసేసుకున్నాక మనకు సరాసరి దిగుబడి 8 నుంచి 12 క్వింటాలు వస్తుంది. మంచి సాయిల్ అయితే 16 క్వింటాలు ఇటు వస్తుంది. 12 క్వింటాలు తీసే రైతులు ఉన్నారా? ఉన్నారు, మేము తీసినాం. ఎన్ని క్వింటాలు తీసారు? 16 ఎకరాకు 16 క్వింటాల్ బ్లాక్ సాయిల్, ఈ విధమైన నల్ల సాయిల్ 16 క్వింటాలు వచ్చినాయి. ఎంత క్వింటాల్ అమ్మారు? మేము అందరు రైతులు మామూలుగా 1,500, 1,600, 2,000 అమ్ముతున్నారు. ఇప్పుడు మా ఆలోచన మేము తినుకుంటూ మిగతా వాళ్ళకి 25 రూపాయలకు కొంతమందికి అమ్మినాం. పిండిగా చేసి గిట మనం 35 రూపాయల కేజీ గిట అమ్మినాం. తర్వాత ఇప్పుడు మార్కెట్లో పల్లి పిండి కొనుక్కొస్తే 30 రూపాయలు 40 రూపాయలు కొనుక్కొస్తున్న పశువులకు. అదే సజ్జలు మేము వండి పెడితే అదే తీరుగా పశువులకు మంచి లాభం, పాల దిగుబడి పెరుగుతుంది. అంటే మాకు దానా ఖర్చులు గిట పైసల రూపంగా మాకే వచ్చేస్తుంది. చిరుధాన్యాలు సాగు చేస్తే మిగులుబాటు ఏముండదు, కాస్త కూస్త మనం తినడానికి వస్తే తప్ప పెద్ద దాని ద్వారా ఓ 4 ఎకరాలు వేసినా కూడా పెద్ద ఏమి మిగులుబాటు అనేది ఎక్కువ మంది రైతుల ఆలోచన. మీరేం చెప్తారు? చిరుధాన్యాలు ఇప్పుడు సపోజ్ జొన్నలు ఉన్నాయి, ఎకరాకు 8 క్వింటాలు వస్తాయి. 8 నెలల 32,000 రూపాయలు, 40 రూపాయల కిలో ఇవ్వాలి. ఎక్కడ ఇంటర్నేషనల్ ఏ మార్కెట్లో చూసుకుని 40 రూపాయల కిలో అవుతుంది. 32,000 రూపాయలు జొన్నల ద్వారా వస్తాయి. కందులు ఎంత లేదన్నా 2 నుంచి 4 క్వింటాలు కందులు వస్తాయి. కందులు ఇలా 5,000 రూపాయలకు గవర్నమెంటే మద్దతు ధర కూడా, ఒక 20 అంటే 52,000 రూపాయలు వస్తుంది. సరే 52,000 రూపాయలు 40,000 వచ్చినా ఖర్చు 8,000 12,000 అవుతున్నప్పుడు 25,000 20,000 వస్తుంది కదా, అది ఎందుకు మనం పరిగణించొద్దు? ఒక రైతు ఒక ఎకరానికి 1,00,000 రూపాయలు సాధించాలి, అంత దిగుబడి తీయాలి, మిగతా రంగాల వాళ్ళలో ఉన్న ఆర్థిక శక్తితో మనం పోటీ పడాలంటే ఎకరానికి 1,00,000 రూపాయలు సంపాదించాలని అనుకుంటున్నారు రైతులు. ఏమంటారు మీరు? దాన్ని మేము చెప్పేది ఏంటంటే సమ్మర్ అన్సీజన్ కూరగాయలు డ్రిప్ వేయడం తక్కువ నీళ్ళతో, తర్వాత కొత్తిమీర లాంటివి వేస్తే ఎకరకు 1,00,000 రూపాయలు కాదు, ఇప్పుడున్న సీజన్లో 10 రూపాయలకు 4 పోతున్నాయంటే ఎకరాకు పొలం కంటే కూరగాయలకి ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఈ కూరగాయల కంటే వస్తుంది, కానీ జాక్ఫట్ అంటే లక్కీ లాటరీ లాగా ఒక్కొక్కసారి వస్తుంది. కానీ ఎప్పుడు అంత అనగా సరే ఇప్పుడు 20,000 వచ్చినప్పుడు 1,00,000 రూపాయలు వాటర్ పెట్టేసినప్పుడు మన 1,00,000 రూపాయలు ఇన్కమ్ హార్టికల్చర్లో కూరగాయలలో ఖచ్చితంగా వస్తుంది. మన దగ్గర ఆ కూరగాయలలో దానికి ప్రయత్నం చేస్తున్నాం, అందరిట ఆస్వాదిస్తున్నారు. చిరుధాన్యాల సాగు గురించి ప్రత్యేకంగా ఏం చెప్తారు? గతంలో ఒకప్పుడు పత్తి పండించిన మీరు ఇప్పుడు చిరుధాన్యాల సాగు మీద ఏం చెప్తారు? చిరుధాన్యాలలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు 75 రోజులలో సజ్జలు వస్తున్నాయి, 80 రోజులలో రాగులు వస్తున్నాయి, 90 నుంచి 110 రోజుల్లో జొన్నలు వస్తున్నాయి. అంటే పంట కాలం తక్కువ, షార్ట్ డ్యూరేషన్. ఆ పంట అయిపోయిన తర్వాత మనం మళ్ళీ వెజిటేబుల్కి వెళ్తే మంచి పోషకాలు, ఇప్పుడు పత్తి వేసినప్పుడు బీటీ రకరకాల ఫర్టిలైజర్ కెమికల్ పొలాన్ని మొత్తం మనం పాడు చేసుకున్న రీతికి వస్తుంది. అదే మనం సజ్జలు చిరుధాన్యాలు రాగులు వేసుకున్నప్పుడు పొలాన్ని పోషకంగా పెంచుతున్నాం, పోషక విలువలు పెంచుతున్నాం. ఆ పొలాలు ఆకుకూరలు కానీ మనకు కూరగాయలు వేసినప్పుడు రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది, అంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పెరిగినప్పుడు మంచి అంటే సాయిల్లో పెరుగుతుంది. తర్వాత ఈ పంటలు వచ్చినప్పుడు మంచి వస్తుంది. ఇప్పుడు సైడ్ ఇన్ ఒక పంట చేసినప్పుడు ఇంకో పంట, అంటే ఒక పని చేసినప్పుడు దీని తర్వాత ఇంకో దానికంటే ఉపయోగపడడానికి ఈ చిరుధాన్యాలు ఉపయోగపడతాయి. చిరుధాన్యాల్లో మనం అనుకున్నాం సమగ్ర వ్యవసాయము చిరుధాన్యాలు అనుకున్నప్పుడు పశుగ్రాసం అవసరం. పశుగ్రాసం 1,000 పెట్టి 30,000 పెట్టి లారీ కొనుక్కొని రావడం గొప్పతనం కాదు. డైరీ పెట్టి చిరుధాన్యాలు వేస్తే దీని మీద 20,000 వస్తాయి. అదే మళ్ళీ 20,000 10,000 గడ్డికి వస్తున్నాయి. దాన్ని ఎండకాలంలో మనం ప్రొక్లీన్ చేసి మనం ఎండకాలంలో సైలేజ్గా వేసుకొని సొప్పు ఒక దగ్గర పెట్టుకొని వేసినప్పుడు మళ్ళీ దాంతో వాల్యుయేషన్ ఎంత అంటే మనం చెప్పలేని అంత వాల్యుయేషన్. ఒక్కొక్కసారి 20,000 30,000 లారీ కొనాల్సి వస్తుంది. అది తప్పుతుంది మనకు, వ్యయ ప్రయాసాలు పడి ఎక్కడికి ట్రాన్స్పోర్ట్ చేయడం ఇదంతా తప్పుతుంది కదా గడ్డి వల్ల. ఈ కందులు ఉన్నాయి, మనకు తినడానికి ఉపయోగపడుతుంది. తర్వాత కంది పుట్టు పశువులకు ఉపయోగపడుతుంది. కందులు మార్కెటింగ్ మంచి, ఇప్పుడు నవంబర్లో ఒక వర్షం పడ్డదంటే మంచి కందులు రిజల్ట్. రైతు అనేవాడు సమగ్ర వ్యవసాయం చేస్తేనే గిట్టుబాటు అవుతుందని మీరు చెప్తున్నారు. అవును. కానీ చాలామంది రైతు కుటుంబాల్లో కేవలం భార్య భర్త మాత్రమే ఉన్నారు. ఇన్ని రకాల పంటలు వేయలేమనే కారణంగా ఒక్క రైతు 10 ఎకరాలు ఉన్న రైతు కూడా ఒక్కటి లేదంటే 2 పంటలు వేసి ఆరాంసే కూర్చుంటాను. ఆ రైతులకు మీరు ఏం సూచిస్తారు? నేను వాళ్ళకి చూపించేదంటే రైతు సోమరితనం అనేది పోవాలి. ఒకటి రైతు టఫ్ ఛాలెంజ్ కావాలి. ఇప్పుడు ఎస్ఐ కావాలంటే ఇన్ని కిలోమీటర్ రన్నింగ్ చేయాలి. ఇప్పుడు స్వర్ణ పతాకం అంటే మనం పిటి ఉషా వాళ్ళంతా వాళ్ళంతా చాలా కష్టపడుతున్నారు. మనం కూడా మార్కెట్కి అనుగుణంగా
భార్యాభర్త 24 అవర్స్ పని. ఇప్పుడు మేము ఉన్నాం, సపోజ్ మేము మా భార్య ఒకరు కూరగాయలు కడతాం, కూర కడతారు, ఒకరు బర్రెల మేపుతాం, మా నాన్న మళ్ళీ పశువుల మేపుతాడు, మా పిల్లల్ని పొద్దున్నే స్కూల్కి పంపిస్తాం, మళ్ళీ సాయంత్రంకి వెళ్ళి స్కూల్ తీసుకొచ్చుకుంటాం, తర్వాత పొద్దుగాల లేచి మళ్ళీ మార్కెట్కి పోతాం. అంటే రకాల ఇంట్లో ఉన్న వాళ్ళు మనం ఈ పని చేసుకోవాలి, శారీరకంగా మంచిగా ఉంటుంది, రోజు ఇన్కమ్ వస్తుంది కాబట్టి మైండ్ సెట్ బాగుంటుంది. అప్పుడు ఇన్కమ్ రానప్పుడు పని చేస్తే మైండ్ సెట్ ఇదవుతుంది, టెన్షన్ లేని పని అవుతుంది. ఇప్పుడు కూరగాయలు పైసలు వస్తున్నాయంటే ఛాలెంజ్. ఇప్పుడు ఈ సంవత్సరం మనం వస్తున్నాయి, ఇప్పుడు ఈ ఒక కొత్తిమీర వేసినాం, ఓ 20,000 వస్తాయి అనే నమ్మకంలో కనీసం 10,000 అని వస్తాయి. అట్లాంటి పని చేస్తున్నప్పుడు ఈ సమగ్ర వ్యవసాయంలో ఖచ్చితంగా లాభాలు ఉంటాయి అనేది ఆలోచన. ఇప్పుడు ఏంటి రకరకాల చాలా మొక్కలు మీ దగ్గర కనిపిస్తున్నాయి, ఎందుకు ఇన్ని మొక్కలు? ఇప్పుడు అక్కడ ఒక పక్క పంటను నాశనం చేస్తుంది మన నమిలార చెట్టు, నీడతోటి కొంత పంట డ్యామేజ్ అవుతుంది. ఎంత మీకు డ్యామేజ్ అయినట్టు ఏం అనిపిస్తలేదా? ఇన్ని రకాల చెట్లు ఎందుకు వేస్తున్నారు అనవసరంగా? అంటే డ్యామేజ్ అంటే ఒక్క సీజన్ అనిపిస్తుంది, సమ్మర్లో ఆప్షన్ ఏంటి? ఇప్పుడు ఫాలీ హౌస్, గ్రీన్ హౌస్ అంతా ఎక్కడి నుంచి వచ్చింది? నీడ. ఫాలీ హౌస్ కాన్సెప్ట్, గ్రీన్ హౌస్ కాన్సెప్ట్ నీడ, వర్షం పడకుండా ఉండడం, అదే ఒక ఇది. అయితే మాకు తెలిసింది శాస్త్రవేత్తలు, ట్రైనింగు, పుస్తకాలు ఇవన్నీ చూసినాక అదేంటంటే కొన్ని రకాల చెట్లను మనం పెంచినప్పుడు నీడని ఇవ్వడం ఒక ఎత్తు, అంటే ఒక్కసారి పోయినా ఇంకోసారి పని. సమ్మర్లో మంచి కాన్సెప్ట్, మంచి ఆఫ్ షేడ్, తూర్పు ఎండ వచ్చినప్పుడు పడమట ఎండని మొత్తం చెట్లు కాపాడుతాయి, అప్పుడు మనకు ఆఫ్ షేడ్ అవుతుంది, దాని ఎండ నుంచి కాపాడుకుంటున్నాం ఒకటి. తర్వాత ఈ పొలాలల్లో పురుగులు, నిద్రావస్తున్న కక్కున్స్ ఇవన్నీ తినంటే పక్షులు కావాలి, ఎక్కడికి వెళ్ళో వచ్చి పక్షులు మన పొలంలో అబ్జర్వ్ చేయవు. ఇప్పుడు కరెంటు తీగల పై నుండి చేస్తాయి, తర్వాత ఈ చెట్ల మీద నుండి చేస్తాయి, రకరకాలుగా చేస్తున్నాయి. అంటే ఈ చెట్లకు మనుషులు ఉంటేనే ఊరు ఉంటుంది, అంటే నీళ్ళు అన్ని వసతులు ఉన్న దగ్గరనే ఇల్లు కట్టుకుంటాం మనం కూడా. పక్షులైనా అంతే, మనకు ఎక్కడైతే చెట్లు ఉండి మనకు నీళ్ళు వసతి ఉన్న దగ్గరనే చెట్లు పెరుగుతాయి. అవి ఆ చెట్లు మనం పెట్టాల్సింది, నా ఉద్దేశం అయితే మనం ఏ ఒక్క చెట్టు గిట్ట నేను గుంత తీసి పెట్టిన చెట్టు పెట్టలేదు ఇప్పటివరకు అయితే. ఈ ఉన్న చెట్లు మాత్రం పక్షులు తిని గింజలు వేసినాయి, తింటూ వేసినాయా, రొట్టె దార వేసినాయా అనేది ఆ ద్వారా మెల్లిన చెట్లనే పెంచుతున్నాం. సపోజ్ ఒక నెమిలి చెట్టు ద్వారా అట్లుంటుంది. వేప చెట్టు ఉంది, వేపాకు పొలంలో రాలుతుంది, వేపకాయ పొలంలో రాలుతుంది, అది మంచి ఎండు తెగులు తట్టుకోవడానికి మంచి ట్రైకోడర్మా అట్లాంటి పొలంలో తయారయ్యి ఎండు తెగులు తట్టుకుంటుంటాయి. తర్వాత ఆకుల వల్ల రకరకాల భూమి లూజ్ ఉండడం ఈ ఆకుకూరలకు చాలా మంచి ఉపయోగపడతాయని మేము గత 20 సంవత్సరాల నుంచి పెరిగిన చెట్లను ఇవి కొట్టడం అయితే, పెట్టకున్నా సరే చెట్లు కొట్టకపోవడం మంచిది అనేది మా అభిప్రాయం. అవి పెరుగుతున్నాయి. సరే, చెట్ల మీదే అడిషనల్గా సంవత్సరానికి 10 నుంచి 15,000 రూపాయలు మేకలకు ఉపయోగపడతాయి, పశువులకు ఉపయోగపడతాయి ఆకులు, అట్లయితే మనం ఉపయోగించుకుంటున్నాం. అసలు చెట్లు ఉంటే పంటకు ఇబ్బంది కలిగిస్తాయి, వాటి మీద వచ్చి కోతులు ఉంటాయి, లేదంటే వాటి నీడ పొలాలకు వాడుతుంది, లేదంటే వాటి కొమ్మలు మనకు రావడానికైనా పోవడానికైనా ఇబ్బంది ఉంటుంది అనేది ఒక రకమైన ఆలోచనలు ఉన్నారు రైతులు. మీరేం చెప్తారు మరి? దానికి పొలం అంటే ఇక్కడి నుంచి ఎంతవరకు చూసినా కూడా ఇట్లా ప్లెయిన్గా కనిపించాలి, కనిపిస్తేనే అది ఒక పొలం ఉంటుంది, ఒక నీట్గా కనిపించాలి అనే కాన్సెప్ట్ మీద ఉన్న రైతు. నా కాన్సెప్టు ఇప్పుడు మీరు అన్నారు పక్షులు, ఇప్పుడు మేము కూడా జొన్నలు సజ్జలు వేసినప్పుడు పక్షులు వస్తాయి, వచ్చినప్పుడు మేమేం చేస్తున్నాం, దాన్ని తెలుపు ఎరుపు గల రిబ్బన్స్ కడుతున్నాం. 15 రోజులు పంట వచ్చినప్పుడు రామచిలుకలు, కాకులు, బండారిగాలు ఇవన్నీ ఆ తూర్పు పడమర దిశ కట్టినప్పుడు ఆ మెరుపుకు పక్షులు అనేది పక్కకు పోతున్నాయి. ఒక 15 రోజులు సన్ఫ్లవర్ ఉంది, సన్ఫ్లవర్ ఉద్దేశం మనం పేపర్ ప్లేట్స్ ఉంటాయి, అవి రివర్స్ కట్టేసేస్తే ఆ సిల్వర్ కలర్ ఉంటుంది, ఆ మెరుపుకే వెళ్ళిపోతుంటాయి. ఇప్పుడు మొక్కజొన్న ఉంటుంది, మొక్కజొన్నకు రామచిలుకలు వస్తాయి, రిబ్బన్స్ కట్టేస్తే అవి వెళ్ళిపోతున్నాయి. ఈ విధంగా మేము గత 5-6 సంవత్సరాల నుంచి డాక్టర్ వాసుదేవరావు సహకారంతో, సలహాలతో, ఈ వాళ్ళ సుఖశేరిక విభాగం శాస్త్రవేత్తలతో మా విలేజ్లో ఇప్పుడు 70 ఎకరాల వరకు పక్షులు తినే పంటలు గిట్ట వేసి రక్షించుకొని అమ్ముకోవడం జరుగుతుంది. నాశనం చేస్తాయి కదా పక్షులు పంటను. ఈ రిబ్బన్స్ కట్టడం వల్ల అవాయిడ్ చేస్తున్నాం. పక్షులు అనేటివి మనకు రైతుకు ఇంకా ఏ రకంగా ఉపయోగపడతాయి? పక్షులు మనం దున్నినప్పుడు ఫస్ట్ వర్షం పడంగానే నాగలు కట్టి దున్నుతుంటాం, ట్రాక్టర్తో దున్నుతుంటాం. కొంగలు, కాకులు, పిట్టలు, రకరకాల పక్షులు, చీతువలు వచ్చి పొలంలో ఉన్న కక్కున్సు, లద్దె పురుగులను, పచ్చ పురుగులను ఏరుకొని తినడం వల్ల మనకు ఒక్కొక్కసారి 50%, 80% పొలాలను అవే పురుగులను నాశనం చేయడానికి ఆస్కరిస్తాయి. అవి ఉండాలంటే మనం చెట్లు పెంచాల్సిందే ఖచ్చితంగా అనేది మా అభిప్రాయం. తర్వాత మనం సమ్మర్లో నీళ్ళు పెట్టినప్పుడు పాలకూరలో నీళ్ళు పెట్టేస్తే 20 నిమిషాలల్లా ఒక 100 కొంగలు వచ్చైనా పచ్చ పురుగులు మొత్తం తీరేస్తాయి.
అంటే ఎంత సేఫ్ దాంతో. అంటే ప్రతి ఒక్కరు పక్షులను పెంచాలని అంటారు, మరి పక్షులు ఉండాలి. క్రిమి కీటకాలు అనేది పంటను నాశనం చేస్తున్నాయని చెప్పేసి మొత్తము నాశనం చేస్తున్నాడు వివిధ రకాలైన రసాయనాల ఎరువులతోటి. అదేవిధంగా వాటిని తిన్న పక్షులు కూడా కొన్ని సందర్భాలు చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. పక్షులు కానీ లేదంటే పంటకు ఫేవర్ చేసే, పంటకు ప్రయోజనం చేకూర్చే క్రిమి కీటకాలు ఏమున్నాయి, పక్షులు ఏమున్నాయి, ఏ విధంగా చెప్పగలుగుతారు మీరు వాటి గురించి? ఇప్పుడు మనము పక్షులు బెదిరించడానికి ఈ రకమైన రిబ్బన్స్ మనం ఒక సైడ్ రెడ్, ఒక సైడ్ సిల్వర్ ఉంటుంది. దీన్ని మనం తూర్పు పడమట దిశగా ఒక రింగు లాగా కట్టేస్తే, పంటకు ఒక ఫీట్ హైట్తో కట్టేస్తే పంటలను మనం కంప్లీట్గా కాపాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఒక 10 ఎకరాల పంట అయినా మనం ఇది కట్టేసుకుంటే ఎంత ఎకరాకి 400-500 రూపాయలు ఖర్చు అవుతుంది. ఒక పంట మొత్తం సేఫ్ అనేది మేము గత 5 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. అంతే తప్ప పక్షులు మాత్రం మనం దూరం చేసుకోవద్దు. ఏదో విధంగా మనం దాన్ని ఆప్తమిత్రులాగానే ఉండాలి. కొన్ని రకాల పక్షులే పంటలను ఖరాబ్ చేస్తాయి. ఇప్పుడు నెమిళ్ళు అంటున్నారు. నెమిళ్ళకు మనం సైడు మొత్తం గోవ తాడు కట్టేసుకొని మనం కరెంటు వైర్ లాగా తాళ్ళల్లో వేస్తే అవి వచ్చినప్పుడు వాళ్ళకి ఎగురుతుంటాయి. ఎగిరినప్పుడు ఆ మధ్యలో రేఖలు అవి భయపడిపోతాయి, ఏమో కట్టిరు అనేది ఈజీ. పందులు ఉన్నాయి, అదే మాదిరిగా పందులంగిట ఆర్ధనాదాల శబ్దాలు, అవి పంది కొవ్వు, వైరు, బైండింగ్ వైరు, ఇట్లాంటి వాటితో మనం మంచి రిజల్ట్ ఉన్నది. ఈ పక్షులను మనం ఎంత చేసుకున్నా చిన్న పక్షులు చిన్న ఎంత 5 గ్రాములు 8 గ్రాములు తింటాయి. మనకు ఓసారి అవుతుంది 10% 20% అయినా ప్రకృతిలో అన్నీ బతకాల్సింది కాబట్టి అవి తినగలుగుతాయి. పక్షులు ఏమైనా కొన్ని పక్షులే పంట గింజలు తింటాయి, అన్ని పంట గింజలు తినాయి. పురుగులు క్రిమి కీటకాలు తినే పక్షులే ఎక్కువ ఉంటాయి. రసాయన ఎరువులను విరివిగా వాడుతున్నారు, మోతాదుకు మించి శాస్త్రవేత్తల సిఫార్సు మేరకు మించి వాడుతున్నారు. మీరు నేల సారం కాపాడుకోవడానికి ఏం చేస్తున్నారు? మా దగ్గర మేము నేల సారం కాపాడుకోవాలంటే ఫస్ట్ పంట మార్పిడి. ఇప్పుడు ఈ సంవత్సరం వరేసినాం, మళ్ళీ పంట కూరగాయలు వేస్తాం, మళ్ళీ ఇంకో పంట క్యారెట్ బీట్రూట్ వేస్తాం. ఒకసారి వేరు ద్వారా వచ్చేటి వేస్తాం, ఒకసారి కాయ ద్వారా వచ్చేది చేస్తాం, ఒకసారి ఆకు ద్వారా తినే, అంటే రకరకాల మార్పు చేసుకోవడం, పశుగ్రాసం చేస్తాం ఒక్కొక్కసారి. ఇట్లా చేయడం వల్ల నేలలో ఈ పురుగు ఈ ఇయర్ అక్కడ ఉండాల్సిన అవసరం ఉండదు. తర్వాత మనం ఎంత తీసుకున్నాం, చిన్నప్పుడు నేను 6 సంవత్సరాలు ఉన్నప్పుడు మా తాతగారిని ఒకటే అడిగినాం, ఈరోజు ఇంత పెద్ద కుప్ప వచ్చింది, ఒడ్ల కుప్ప, ఈ పొలంలో మట్టి ఎంత తగ్గింది అని అడిగిన. నేను ఫస్ట్ నాకు ఇప్పటికీ గుర్తుకుంటుంది. అడిగినప్పుడు మా తాత ఏం చెప్పిండు, ఫస్ట్ పెంట కుప్ప పోయి చూసిరామన్నాడు, ఎంత ఉంది ఏముంది అని. మస్తు లోతుంది, నాకంటే లోతుంది, పెద్దగా ఉంది, సుమారు 200 బండ్లు వెళ్తాయి, ఎడ్ల బండ్లు వెళ్తాయి. అంత ఏం చేస్తున్నామంటే పొలంలో వస్తున్నాం. మనం ఎంత తీసుకుంటున్నాం పొలం నుంచి అంత ఇస్తుంటే పొలం కూడా ఎప్పటికీ ఒకే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. మరి ఇప్పుడు పశువులు చాలామంది రైతులకు లేవు కదా, చాలామంది రైతులకు పశువులు లేదు, పశువుల పేడ అందుబాటులో లేదు. ఏం చెప్తారు మీ అనుభవం రంగరించి మిగతా రైతులకు ఏం చెప్తారు? ప్రతి ఒక్క రైతు లాభసాటి వ్యవసాయం నష్టాలు పోకుండా మనం ఒక విజన్, అంటే ఒక కలెక్టర్ కొలువు చేస్తారు, ఒక టీచర్ జాబ్ చేస్తారు అనే విజన్. అంతే, 30 సంవత్సరాలు ఆయన జాబ్ చేయాల్సిందే. ఆయన అనుకున్నప్పుడు ఒక డాక్టర్ ఉన్నాడు, 30 సంవత్సరాలు చేయాల్సింది. మనం కూడా వ్యవసాయం మనం నమ్ముకున్నాం, మన సంకల్పం వ్యవసాయం, మనం ఫ్యూచర్ వ్యవసాయం, మన ధ్యేయమే వ్యవసాయం అనుకున్న రైతు పశువులను పెట్టుకోవాలి, చేసుకోవాలి. కొద్దిగా గొప్ప సరే 10 సంవత్సరాలకు 5 సంవత్సరాలకు 2 సంవత్సరాలకు ఒకసారైనా మనం ఎరువు పాడుకోవాలి. తర్వాత ఇప్పుడు మిషన్ కాకతీయ కింద, మిషన్ కాకతీయ కింద మనకు ట్యాంక్ సిల్ట్ చేస్తున్నారు. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఏదో ప్రభుత్వం చేస్తుంది. అట్లాంటి ఎరువులను ట్యాంక్ సిల్ట్ వాడాలి. తర్వాత ఆకులు, అలాలు, వర్మి కంపోస్ట్ చేసుకోవచ్చు. అనేసి ఏం లేకున్నా సరే చెట్టాకులు ఊకి తలగబెట్టకుండా మూలలో పడేస్తే అది ఎరువవుతుంది. ఒక గడ్డి ఉంది, మనం పీకిన కలుపును తానేసిన అది న్యాచురల్గా ఎరువైపోతుంది. మనం వెరువుగా పని కట్టుకొని దాన్ని వర్మి కంపోస్ట్ చేసి లేబర్ అనౌన్స్మెంట్ చేసుకుని ఏదో మూలకు పడేస్తే అదే 6 నెలలు 3 నెలలు కొన్ని వర్షం పడితే కులిపోయి ఎరువవుతుంది కదా. అట్లాంటి కార్యక్రమాలను కూడా చేసుకోవాలి. ఇబ్రహీంపట్నంలో చాలా తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతం ఇది అని చెప్పేసి అన్నారు. మీకున్న పొలం ఎంత, ఏ రకంగా పంటలు ఇస్తున్నారు, ఉన్న వాటర్ని ఏ విధంగా వాడుకుంటున్నారు బెటర్గా? నేను వాటర్ అన్నదాన్ని 98లో జాతీయ నీటి పరివాహక ప్రాంత అభివృద్ధి అనే ఒక సంస్థ క్రీడా నుంచి ఒక ఎక్స్పోజర్ విజిట్ పోయినా.
పోయినప్పుడు మాకు హైదరాబాద్ ఇమ్లివన్ బస్ స్టాండ్లో ఎక్కించిండ్రు బస్సు. విశాఖపట్నం బంగాళాఖాతం దాకా తీసుకుపోయి 2-3 రోజులు. ఇక పోయినా కొద్ది ఒకటే నాకు అర్థమైందంటే వాగు అనేది మూసీలో స్టార్ట్ అయింది. అది ఎక్కడ కలుస్తుంది, గోదావరిలో ఎక్కడ కలుస్తుంది, కృష్ణ ఎక్కడ కలుస్తుంది, లాస్ట్కి సముద్రంలో ఎట్లా పోతుంది అని ఫస్ట్ టేబుల్ అది చూసినాక అక్కడికి వెళ్ళి వచ్చినాక ఆగపల్లి వాటర్ సెట్ కాన్సెప్ట్ మీద ట్రైనింగ్ ఇచ్చారు వాళ్ళు. అప్పుడు కట్టలు ఎట్లా వేయాలి, చెట్లు ఎట్లా పెట్టాలి, కట్టల నీళ్ళు ఎట్లా ఆపాలి, మనం ఎంత ఎత్తు మీద ఉన్నాం, దాన్ని కాన్సెప్ట్ చేసినాక నేను 2003లో దేవేందర్ గౌడ్ హోంశాఖ మంత్రికి ఒక మెమోరాండం ఇస్తే మాకు 30 లక్షల వాటర్ సెట్ స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు మా ప్రాంతంలో నాకు తోచిన రీతిగా రాలేగావ్ సిద్ధి పోయి చూసినాం. పోయి చూసి వచ్చినాక మన ప్రాంతంలో ఎట్లా చేసుకోవాలనేది చెక్ డ్యామ్స్, పర్కులేషన్ ట్యాంక్స్, CCTC వర్క్స్ ఎట్లా చేసుకోవాలనేది అప్పట్లో నేను చూసి మా ప్రాంతంలో వాటర్ షెడ్ ప్రకృతి ఇన్వాల్వ్మెంట్ సొసైటీ జయశ్రీ గారు మేడం సహకారంతో మా ప్రాంతంలో మంచి వాటర్ షెడ్ కాన్సెప్ట్, ఒక 4 చెక్ డ్యామ్లు, ఒక 3-4 కిలోమీటర్ల CCT, ఒక 30 సమతల కుంటలు, ఊటకు కుంటలు, ఇట్లాంటి 30 లక్షల ప్రోగ్రామ్స్ రైతుల పొలాల చెప్పి చేయించినాం. ఇప్పుడు ఉపాధి హామీ పథకం కూడా ఇంకా చేసుకుంటున్నాం. అదే చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే 2003లో నేను కరువు చాలా పశువులకు నీళ్ళు కొనుక్కొచ్చి పోసినాం. అదే 2015 కరువు అధిగమించినాం. మా ఊర్లో ప్రతి ఒక్క ఇంటికి 150 ఇంకుడు గుంతలు తీసారు. ఇంకా చైతన్యం అందరూ అంటుంటారు ఇప్పుడు ఊరి దగ్గర బాగా నీళ్ళు ఉన్నాయి, ఊరు చుట్టూ నీళ్ళు ఉన్నాయి అనేది గుర్తించారు. మనం ఒకటే కాదు, ఊరోళ్ళు ఊరు చుట్టుముట్టోళ్ళు కూడా గుర్తించారు. ఇప్పుడు 8 గజాలు 9 గజాలు నీళ్ళు ఇటు ఉన్నాయి బావులల్లో. అంటే మనకు నీరు ఎప్పుడైతే ఇంకించుకుంటామో అప్పుడు కాన్సెప్ట్ అంటే ఉరికేట్ నీటిని నడిచేట్ చేస్తున్నాం, నడిచేట్ నీటిని ఇంకెటాట్ చేస్తున్నాం అనేది ఈ కాన్సెప్ట్తో మాకు ఉన్న కాడికి మంచిగా ఉంది. విరివిగా వాడతలేం, ఎక్కువ సమ్మర్లో ఒరేయాలని ఆలోచన లేదు. వరి వేయడం ఏంటంటే తినడానికి తిండి గింజల ఆస్కారం పశువు గడ్డికి ఉంచి ఉపయోగపడాలి. తర్వాత కమర్షియల్ డ్రిప్ ప్రతి ఒక్క మా గ్రామంలో కేవీకే సాయంతో కుప్పం మనకంటే తక్కువ వర్షపాత ప్రాంతాలు పోయి చూసినాం, మనకంటే ఎత్తైన ప్రాంతాలు చూసినప్పుడు వాళ్ళు డ్రిప్ వేయడం. మా ఊర్లో ఇప్పుడు 30% డ్రిప్ అయిపోయింది. 2020 వరకు 100% డ్రిప్ అయిపోవాలని కూడా మనం ప్రభుత్వం సహకారం ఉంది, మా రైతుల సహకారంతో మేము చేసుకుంటాం అనేది ఆలోచన ఉంది. చెప్తున్నట్టుగా మీ గ్రామంలో ఉన్నట్టుగా చైతన్యం కానీ, ఒక సమన్వయం కానీ, అందరి మధ్య సమన్వయం కానీ, ఇప్పుడు నేను చేస్తా అంటే నువ్వు కూడా నాతో రా అంటే అందరు రావడానికి సిద్ధంగా లేరు మిగతా ప్రాంతాల్లో. ఆ రైతుల మధ్య సమన్వయం అనేది ఏ విధంగా ఉండాలి? రైతు మధ్య సమన్వయం రావాలంటే రైతులు ఫస్ట్ మైండ్ సెట్ అనేది ఎక్స్పోజర్ విజిట్స్ చూడాలి. ఎలక్ట్రానిక్ మీడియా, టీవీ, పేపర్ ఇవన్నీ అనుసంధానం చేసుకున్న తర్వాత మిగతా గ్రామ రైతులతో షేర్ చేసుకున్నప్పుడు బాగుంటుంది. ఎందుకంటే నేను ఫస్ట్ చెప్పిన రాలేగావ్ సిద్ధి చూసిన తర్వాత నాకు ఆలోచన వచ్చింది. కొత్తపల్లి వాటర్ షెడ్ శంకరపల్లి చూసినాక అట్లాంటిది మన గ్రామం కూడా గత 10 సంవత్సరాల తర్వాత మనం గ్రామాన్ని సందర్శించాలి, మనం కూడా చేసుకోవాలనే కొత్తదనం ఆలోచనలు ఎప్పటికప్పుడు మనం పరిశోధన చేయిస్తూ ఉండాలనే ఆలోచనతో మా గ్రామంలో సంపూర్ణంగా అందరూ మద్దతు ఇస్తారు. అందుకే మా గ్రామం సంపూర్ణ అక్షరాస్యత గ్రామం, సంపూర్ణ ఈ క్యాష్లెస్ విలేజ్ ఇవన్నీ మంచి జరిగింది. అంటే అందరిలో చైతన్యం ఉండేప్పటికీ ఏదో ఒక కాన్సెప్ట్ అంటే ప్రతి ఒక్కరు ఏదో ఒకటి గ్రామం గురించి మన గురించి ఆలోచన చేస్తే బాగుంటుంది, అందరి గ్రామాలట బాగుంటుందని ఆలోచన. మీతో మాట్లాడిన తర్వాత మాకు ఏమర్థమవుతుందంటే రైతు అనేవాడు ఎక్కువ తప్పులు చేస్తున్నాడు. ఒకటి, పశువులను దూరం చేసుకుంటున్నాడు, నేల సారం కాపాడే ప్రయత్నం చేయట్లేదు, ప్రకృతికి విఘాతం కలిగిస్తున్నాడు, ప్రకృతిలో ఉన్న చెట్లను కొట్టేస్తున్నాడు. ఇలాంటి తప్పిదాలతోనే రైతు ఇబ్బందుల్లో పడుతున్నాడు అని మాకు అర్థమవుతుంది. ఏం చెప్తారు రైతు లోకానికి, మీరు ఏం చెప్తారు ఈ పరిణామాలన్నింటిని దృష్టిలో పెట్టుకోండి? ఫస్ట్ రైతు లోకాన్ని మనం అబ్జర్వ్ అంటే ఫస్ట్ వ్యవసాయం చేస్తామా ఇంకేమైనా బిజినెస్ చేస్తామనే ఆలోచన ఉండాలి. వ్యవసాయం చేస్తాను 99% వ్యవసాయం మీద కాన్సన్ట్రేట్ పెడితే ఎక్కడైతే ఒక్కసారి ఇయర్ రాకున్నా మనం 10 సంవత్సరాలు ఇప్పుడు ఉంది, సపోజ్ చదువుతున్నాం, 1వ తరగతి నుంచి చదువుతూనే పనికి వస్తుంది. అదేవిధంగా మనం ఫస్ట్ స్టాండర్డ్ నుంచి చేసుకుంటూ పోతేనే మనం కూడా లక్షలు సంపాయాలి, 1000 సంపాయాలి. ఏదైనా ఒక్కొక్కసారి నష్టపోయినా అధిగమించడానికి ప్రయత్నం చేస్తాం. ఒకసారి ఫ్రాక్చర్ అవుతుంది, సరే ఒక 4 రోజులు కుంటుతాం, కానీ మళ్ళీ ఇంకో రోజు ఫ్రాక్చర్ గురించి భయపడుతుంటాం కదా. ఇవిట మనకు అంతే వ్యవసాయం అంటే ఒక తట్టు తాకినప్పుడైనా రకరకాలుగా దీన్ని అబ్జర్వ్ చేసుకుంటుంటేనే వ్యవసాయం. ఏదో వాళ్ళు చేసిర్రు మేము చేసినామంటే కాదు పని. ఇప్పుడు మీకు ఒక శాస్త్రకర్త కంటే ఎక్కువ అవగాహన ఉన్నట్టు కనిపిస్తుంది మాకు. ఒక శాస్త్రవేత్త ఎట్లయితే ఒక పరిశోధన చేస్తాడో మీరు వ్యవసాయం చేస్తూనే ఒక పరిశోధన చేస్తున్నారు. ఏది మనకు అవసరమో ఏది అనవసరం అండి. రేపు ఇవాళ ఉన్న రోజుల్లో చాలామంది పిల్లలు వ్యవసాయంలోకి రావడానికి ఇష్టం లేదు. మరి రేపు మీ తరం నెక్స్ట్ తరాన్ని రావడానికి మీరు ఇంట్రెస్ట్ చూపిస్తారా? ఏమంటారు? అసలు యువతకి సూచించే మార్గాలు ఏంటి? రాబోయే కాలంలో ప్రతి ఒక్కటి కాంపిటీషన్ జాబ్. ఇవాళ మన పిల్లలు మన సోదరులు అంతా
అమెరికన్ కంట్రీస్, ఆస్ట్రేలియా, సింగం ఇవన్నీ దేశాలలో పోయి అన్న మేము 18 గంటలు కష్టపడుతున్నాం, మేము చేసిన పని ఇంత ఇది అనిపిస్తుంది అన్నప్పుడు నాకే అనిపిస్తుంది. వాళ్ళు అంత దేశం పోయి అక్కడ 18 గంటలు కష్టపడి చేసినప్పుడు మన వాతావరణానికి మన ప్రాంతానికి 6 గంటలు కష్టపడ్డా మనం అధిగమించవచ్చు అనేది ఆలోచన నాకు వచ్చింది. కానీ ప్రకృతి అనేది సహకరించట్లేదు కదా రైతు అనేవాడికి, అటు ప్రభుత్వాలు కూడా సహకరించట్లేదు కదా. ఆ ప్రభుత్వాలు ప్రకృతిని కాపాడుకోవాలంటే మన చేతుల పని, చెట్లు పెట్టుకోవాలి, ఎన్విరాన్మెంట్ దెబ్బతీయకుండా పశువులను, పాడి అన్ని రకాలుగా ఉపయోగించుకోవాలి. కమర్షియల్ క్రాప్స్, ఇటు భూసారాన్ని పెంచే క్రాప్స్ కూడా మనం 2 విధాలుగా చేసుకున్నప్పుడే మనం బాగుంటుంది అనే ఆలోచన. క్వింటాల్ పత్తిని 4300 రూపాయల మద్దతు ధరకు చెల్లించి కొనాలని ప్రభుత్వం చెప్తున్నా క్షేత్రస్థాయిలో 2000 నుంచి 3000 కూడా రావట్లేదు రైతుకు. ఇట్లాంటి విధానాలను అట్లా అబ్జర్వ్ చేసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ప్రభుత్వ విధానాల మీద ఏ విధంగా స్పందిస్తారు? ప్రభుత్వ పాలసీ మ్యాటర్స్ వస్తుంది. ఏంటంటే ప్రభుత్వం 5 సంవత్సరాల ప్రభుత్వం, 5 సంవత్సరాల ఫస్ట్ సంవత్సరం బాగా చెప్తుంది, 2వ సంవత్సరం ఆచరిస్తామంటారు, 3వ సంవత్సరం అమలు చేస్తామంటారు, 4వ సంవత్సరానికి వచ్చేసరికి కొత్త పథకం తీసుకొస్తారు. ప్రభుత్వాలు మనం నేను 20 సంవత్సరాల నుంచి చూస్తున్నాం ప్రభుత్వాల మాటలు. కానీ ప్రభుత్వముకు మనం కూడా సిఫారసు చేయాలి, చేయించుకోవాలి, ప్రభుత్వాన్ని నచ్చజెప్పాలి, అంత స్థాయికి రావాలి రైతులు. ఇప్పుడు అందుకే అంటున్నారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, రైతు సొసైటీలు, రైతు సంఘాలు రైతు చెప్పిన ధరకే అమ్మాలి అనే ఆలోచన వచ్చింది. అది మంచి కాన్సెప్ట్. ఇక ముందైనా రైతులలో చైతన్యం వచ్చి ఇటు లీడర్షిప్పే కాకుండా శాస్త్ర సాంకేతిక సలహాలను ఉపయోగిస్తే ముందుంటాం. ఒక లీడర్షిప్పే కాదు కావాల్సింది, శాస్త్ర సాంకేతిక సలహాలు ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతుకు, రైతు చైతన్యంలో ఉన్న రైతుల గిట ఆ కాన్సెప్ట్ మీద ఉన్నోళ్ళు అయితే బాగుంటుంది. ఇటు రైతులు బాగుపడతారు, అటు ప్రభుత్వాలు బాగుపడతాయి, దేశం బాగుపడుతుంది. తర్వాత మనం హెల్త్ పరంగా ఇట మనం తినే ఆహారం గురించి ఇట లెక్కించుకొని ప్రభుత్వాలు కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అసలు ఫస్ట్ బేసిక్గా రైతుల మధ్య సమన్వయం లేదు. ఈ రైతు ఏ పార్టీ అతనో ఆ రైతు ఏ పార్టీ అతనో, అంటే రైతులు అనేది, రాజకీయాలు అనేది గ్రామీణ ప్రాంతాల్లో విడిపోయి వర్గాలుగా విడిపోయి రైతుల మధ్య సమన్వయం లేకుండా అయిపోయింది కదా. అదే మరి కావాల్సింది ఏంటంటే అదే రైతులు సమన్వయం కావాలి, వినాలి. ఒక రైతు చెప్తే ఒక రైతు చెప్తట్టు వినాలి. ఇప్పుడు మా గ్రామంలో కొంతమంది రైతులు ఇప్పుడు ఏ ప్రోగ్రామ్ పెట్టుకున్నా మేము హైత్ నగర్ కానీ, రాజేంద్ర నగర్ కానీ, ఎక్కడ ఎక్స్పోజర్ విజిట్ కానీ ఒక టీం మంచిగా పనిచేస్తుంటుంది. ఇప్పుడు ప్రాంతాల వైజ్గా అట్లా చేసుకుంటా అందరూ కాంపిటీషన్ ఎట్టు పోయి పొద్దుగాల మాత్రం మా ఊరు నుంచి 50 మంది ఎల్బినార్లు అమ్ముతుంటారు పోయి. ఎప్పుడు అనిపిస్తుంది కూరగాయలు అమ్ముతున్నప్పుడు, అరే ఈయనకు ఇలా సురేష్ రెడ్డికి 2000 వచ్చినాయి, యాదగిరికి 4000 వచ్చినాయి, లక్ష్మమ్మకు 2000 వచ్చినాయి, ఇట్లా శంకర్కు వీళ్ళు వచ్చినాయి, వీళ్ళు ఇట్లా వచ్చాయి అని పేర్లు అనుకుంటారు. వాళ్ళకు ఇలా టమాటాల మీద ఈ సంవత్సరం 1,00,000 వచ్చినాయి, మళ్ళీ సంవత్సరం మనం తీయాలి. ఒక రాజకీయంగా ఛాలెంజెస్, పంటల మీద ఛాలెంజెస్ ఉండాలి, అప్పుడు బాగుపడతారు రైతులు అనేది నా అభిప్రాయం. కానీ ఇంత మీరు పంట పండించినా కూడా తీసుకుపోయి మా హైదరాబాద్లో వాళ్ళు చెప్పిన ధరకే అమ్ముకోవాలి తప్ప మీరు చెప్పే ధర వచ్చే పరిస్థితి లేదు కదా. మీది నా పంట, నేను ధర చెప్తాను, నా పంటకు నువ్వెవరు చెప్పడం అనే పరిస్థితి లేదు కదా రైతు దగ్గర. అయితే ఒక్కొక్కసారి ఏమవుతుంది, ఇప్పుడు ఇలా టమాటా 80 రూపాయలు అమ్ముతున్నాడు, ఏంది కుప్పం నుంచి అంటే ఈ గ్లోబల్ మార్కెట్ చేసిరు, ఈ మార్కెట్ ఈ విధానం చేసినప్పుడు ఒక్కొక్కసారి ఏమైందంటే అట్లా చెప్పిన రైతులు మనం ముందుకు వెళ్ళలేకపోతున్నాం. ఒక్కొక్కసారి మాత్రం ఈ మార్కెట్లో అయినా బయటికి రానప్పుడు మనం ఓన్ మార్కెట్ ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి మాత్రం ఇంత మార్కెట్లో 5 రూపాయలు టమాటా పోయినా కానీ మేము 20 రూపాయలు టమాటా అమ్ముతాం. ఆడ పేరుకు 2 రూపాయలు అవుతుంది అన్నప్పుడు 5 రూపాయలన్నీ అమ్ముతుంటాం. మొత్తం మీద ఓన్ మార్కెట్ అమ్ముకున్న వాళ్ళకు ఆ రోజు కూలి వచ్చేస్తుంది. బైకాడ 4 కూలీలు పెట్టుకున్న ఓన్ మార్కెట్ అమ్ముకుంటే 4 కూలీల పైసలు వస్తుంది. రైతు చెప్పిన ధరకే రైతు పంట అమ్ముకునే విధానం రావాలంటే ఎలాంటి మార్పులు అవసరం? రైతులు 50% సంఘటితం కావాలి. ప్రభుత్వ ఆలోచన అంటే 50% జోడించినప్పుడు, తర్వాత మనకు శాస్త్ర సాంకేతిక సలహాలు పాటించినప్పుడే అధిగమించవచ్చు అనేది ఆలోచన. మేము కూడా అంటుంటాం ఎప్పుడు, లీటర్ కాన్సెప్ట్, లీటర్ వాటర్ మద్దతు ధర ఇచ్చిండ్రు, మా పాలకు లేదు. అదే 2000 రూపాయలకు తులం బంగారం ఉన్నప్పుడైనా 2000కు పుట్టి వడ్లు ఉండే, ఇప్పుడు 30,000 రూపాయలకు తులం బంగారం అయింది, కానీ అదే 10,000 రూపాయలకు పుట్టొడ్లు ఉన్నాయి అనేది నేను 2006లోనే రాజశేఖర రెడ్డి గారి ప్రోగ్రాంలో అడగడం జరిగింది. అప్పటి నుంచి కొంతమంది రైతులలో ఆలోచన వచ్చింది. అప్పటి నుంచి పాల రేటు కొంచెం పెరగడం జరుగుతున్నది. ఇప్పుడు 60 రూపాయలు, 70 రూపాయలు, 50 రూపాయలు, 40 రూపాయలు అంటున్నారు కదా. ఇప్పుడు కనీసం రైతుకు 35 రూపాయలు, 40 రూపాయలు కొన్ని ప్రాంతాల్లో దాన్ని గ్రేడింగ్ని బట్టి వస్తున్నాయి, ఇంకా రావాలి. అంటే ఈ
ఒక 20 ఏళ్ళ అబ్జర్వేషన్ తర్వాత రానున్న రోజుల్లో వ్యవసాయంలో ఎలాంటి మార్పులు జరిగే అవకాశం ఉంది? రైతు ఏ విధంగా మారాల్సిన అవసరం ఉంది? దీన్ని బట్టి ఏం చెప్తారు మీరు? రానున్న రోజులలో రైతుకు మంచి రోజులు వచ్చినాయైతే నేను గర్వంగా అనుకుంటున్నాను. ఎందుకంటే నేను గత 20 సంవత్సరాల క్రితం నేను ఏం చేస్తున్నానంటే వ్యవసాయం చేస్తున్నా అని ఒక నలుగురు ముంగట అనుకోలేకపోతుంది. ఒక 10 ఏళ్ళ తర్వాత ఏం చేస్తున్నా అంటే నేను వ్యవసాయం చేస్తున్నా అనే ఆలోచన వచ్చింది. ఈరోజు నన్ను 2 రాష్ట్రాల రైతులు ఇంటర్నెట్లో చూసి, పేపర్లలో చూసి, లేదు మన రిలేషన్షిప్లో, రాజకీయంలో, సురేష్ ఏం పంట వేసినావు, ఏం కూరగాయలు వెళ్తున్నాయి, ఏమొచ్చినాయి, మాకు ఈరోజు పాలు పోస్తావా, కూరగాయలు ఏమన్నా ఇస్తావా అనేటానికి వచ్చింది. మేము కూడా గర్వంగా అధికారుల దగ్గరకు పోయినప్పుడు మా దగ్గర ఉన్న కంకులు కానీ కూరగాయలు కానీ ఇవ్వడం జరుగుతుంది. అంటే దీన్ని మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఏం చేస్తుంటే వ్యవసాయం అనేది ఒక డిగ్రీ పక్కకు ఉంది. అంటే రాబోయే కాలంలో ఒక రైతు గిట్ట డాక్టరేట్ ఇస్తే అప్పుడు కరెక్ట్ ప్రభుత్వం రైతులకు న్యాయం చేసి స్థాయికి వస్తుంది. మేము ఎంఎస్ స్వామినాథన్ గారిని కలిసినప్పుడు 2009 ఫెలోషిప్ తీసుకున్నప్పుడు చాలా సంతోషంగా అనిపించింది. భారతదేశానికి హరిత పితామహుడు ఆయన మనకు ఫెలోషిప్ ఇవ్వడం, ఆయన కరచాలను మనం ఇది కానీ ఎంత అనిపించిందంటే ఆయన చూడడమే ధన్య, ఆయన కలవడం ఇంకా మనం చేసుకున్న అదృష్టం. అదే ఛాలెంజ్ తీసుకొని మనం అయినా వాళ్ళ పేర్లు పెట్టాలి. ఫెలోషిప్ తీసుకున్నాం తర్వాత మనను పలువురు గుర్తించాలి. అట్లాంటి కార్యక్రమాలు రైతు ఎప్పుడు ఆలోచన ముందంజలు ఉంటే యువ రైతులు ఇక ముందు ఇప్పుడు సాఫ్ట్వేర్ చేసే రైతులు చాలామంది ఈ మధ్యన వస్తున్నారు. కానీ అట్లాంటి వాళ్ళు కొంతమంది ఇంకా దీన్ని చేస్తే ముందంజలు ఉంటారు. హరిత విప్లవం వచ్చిన కారణంగానే కదా ఈ వ్యవసాయం అంతా నాశనం అయిపోయింది. ఈ ఎరువులు రసాయనాలు వాడడం వల్లనే కదా ఫస్ట్ ఈ క్రిమి కీటకాలు చనిపోతున్నాయి, పంటకు ప్రయోజనం చేకూర్చేది, పక్షులు చనిపోతున్నాయి, అవి తిన్న మనుషుల ఆరోగ్యం పాడవుతుంది కదా. అందుకే ఇప్పుడు పాలేకర్ విధానం అంటారు. మళ్ళీ ఆ సిస్టమ్ హరిత విప్లవం గురించి మీరు ఏం చెప్తారు? హరిత విప్లవం అంటే మరి ఆ రోజు అది అవసరం. ఆ రోజు అది లేకుంటే మన భారతదేశంలో మనం యూత్ ఇప్పటివరకు ఈ రకంగా తిండి కోసం తెచ్చేవాళ్ళం, పోయేటోళ్ళం, ఇంత డెవలప్మెంట్ ఉండకపోతున్నాయి కదా. ఆకలి చావులు అనేవి లేవు. కానీ ఇప్పటి నుంచి ఏంటంటే ఆరోగ్యం గురించి పంటలు పండియాలి. తన పిల్లలను ఉన్నత చదువులు చదివించుకుంటేనే సమాజంలో ఉన్నతంగా బతకాలంటే ఎన్ని ఎకరాల పొలం ఉంటే రైతుకు ఒక ఆన్ యావరేజ్గా ఎన్ని ఎకరాల వ్యవసాయం ఉండాలి, ఎంత భూమి ఉండాలి? నాకు తెలిసినంత వరకు 2.5 ఎకరాలు 3 ఎకరాలు సరిపోతుంది, లేదా 5 ఎకరాలు. అంతకంటే ఎక్కువ చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఇతరుల మీద ఆధారపడాలి. సరే బయటి దేశాలు లేక ఫామ్ మెకానిజం మంచి మిషన్స్ అవన్నీ వస్తే ఎన్ని ఎకరాలైనా చేయొచ్చు. మన తెలంగాణ గవర్నమెంట్కు మీరు తెలియజేస్తే ఏమంటే రూపాయి కిలో బియ్యం ప్రతి ఒక్కరికి 6 కిలోల బియ్యం ఇస్తున్నారు. 6 కిలోలల్లో 3 కిలోలు మిల్లెట్స్ చిరుధాన్యాలు ఇస్తే బాగుంటుంది. కానీ అంత ఉత్పత్తి ఉందా మరి మన దగ్గర? ఆ ఉత్పత్తిని గత సంవత్సరం మనం కేసీఆర్ గారు పత్తి వేయకుండా మిగతా పంటలు ఏమంటే కంది ఉత్పత్తి విపరీతంగా పెరిగింది. నెక్స్ట్ ఇయర్ మేము జొన్నలకు మద్దతు ధరిస్తాం, సజ్జలకు మద్దతు ధరిస్తాం, చిరుధాన్యాలకు మద్దతు ధరిస్తాం అనే కాన్సెప్ట్ పెడితే మెట్ట ప్రాంత రైతులు మొత్తం చిరుధాన్యాలు వేసే ఆస్కారం ఉంటుంది. ఇవి కొనుగోలు కేంద్రాలు ఇట్లా ప్రభుత్వాలు చేసి ఈ కొనుగోలు చేసిన ఉత్పత్తులను ఈ రేషన్ షాప్ల ద్వారా ఇస్తే ఇటు రైతులు ప్రజలకు ఉపయోగపడుతుంది, ఇటు ప్రభుత్వాలకు గిట్ట టెన్షన్ లేని పని. ఇలా గులాబీ రంగు పురుగు వచ్చింది అని మా కంపెనీలను వాళ్ళను న్యూసెన్స్ రకరకాల చరిత్రలు జరుగుతున్నాయి. అప్పుడు ఏది ఉండదు కదా. ఇవి విత్తనం హైబ్రిడ్స్ కావు. సజ్జలు కానీ హైబ్రిడ్స్, జొన్నలు విత్తనంతో విత్తనం మంచి నాణ్యమైన విత్తనాలు ఎక్కడైనా ఇప్పుడు చేయొచ్చు, ఇవ్వచ్చు. ఇవి కొనుగోలు చేయడం, ప్రాసెసింగ్ కొంచెం వాటికి ఇప్పుడు ప్రాసెసింగ్ యూనిట్స్ పెట్టి వాటిని పోషకాహార ఇప్పుడు వీళ్ళకి చెప్తున్నారు జాతీయ పోషకాహారాలని రకరకాల పోషకాహార ప్యాకెట్స్ తయారు అవన్నీ చేస్తున్నారు కదా.